మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. అయితే ఏమైనా చూడంలోనే పోకిరిలో ఒక డైలాగే గుర్తొచ్చింది. ఆ డైలాగ్ నేను చెప్పలేనులేండి. సో ఏమంటుందంటే చికెన్ తినేవాళ్ళు పూర్ అంట. ఒకసారి పిక్చర్ చూడు, విరాట్ కోహ్లీ స్టోరీ. విరాట్ కోహ్లీ ఏం తిన్నాడు? చికెన్ తిన్నాడు. విరాట్ కోహ్లీ పూరే, నువ్వే బాగా వదిలేవు. ఒకసారి ఈ ఫోటో చూడు, ప్రభాస్ అన్న కూడా చికెన్ తింటాడు. ప్రభాస్ అన్న కూడా పూరే, నువ్వే బా. తర్వాత డైలాగ్ మీరే. ఒకసారి ఈ ఫోటో చూడు, ఎన్టీఆర్ అన్న కూడా చికెన్ తింటాడు. ఎన్టీఆర్ అన్న పెట్టుకునేటటువంటి వాచ్ ఏదైతే ఉందో కోట్లు ఉంటుంది. తను వేసుకునేటటువంటి షూస్, తన డ్రెస్ అంతా కూడా కొన్ని కోట్లు ఉంటాయి అనమాట. అలాంటి అన్న కూడా పూరే, కానీ నువ్వే బాగా బలిసిందానివి, నువ్వే బాగా డబ్బున్నదానివా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. చికెన్ ఆ అంబానీయే తింటాడు, ఆ అదానియే తింటాడు. గట్టిగా మాట్లాడితే ఎలాన్ మస్క్ తింటాడు. ఎలాన్ మస్క్ కన్నా, అంబానీ కన్నా, అదానీ కన్నా నువ్వే బాగా బలిసిందానివా అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏది మాట్లాడినా కానీ మీనింగ్గా మాట్లాడాలి. చికెన్ రేట్ ఏం తక్కువ లేదు. మటన్ 900 ఉన్నంత మాత్రం దాన్ని రిచ్ పీపుల్ తింటారని లేదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి చూసుకున్నట్టయితే మొత్తం పేదవాళ్ళు క్యూ కట్టి ఉంటారు. నిజంగా రిచ్ పీపుల్ తినేది అయితే మాట అన్ని గొర్రెలు, అన్ని మేకలు అవసరం ఉండవు అని చెప్పి మరీ గుర్తుపెట్టుకోవాలి. నాకైతే కోటా శ్రీనివాసరావు గారు ఈ డైలాగే గుర్తొచ్చింది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. అదేదో 4 రూపాయలు రాగానే అందరూ రిచ్ లాగా ఫీల్ అయిపోతారు. నాకు ఇదేందో అర్థం కావట్లేదు.